ఫ్రెండ్స్, మీరు పోచారం డ్యామ్ చూస్తున్నారు. కానీ ఈ డ్యామ్ పైన వందేళ్ళు చరిత్ర గల ఒక సీక్రెట్ నిజాం బంగ్లా ఉంది. అది మీకు చూపిస్తా రండి. ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం అన్నమాట మనం వీడియో ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డ్యామ్ని మొత్తం చూసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ నుంచి వాటర్ ఇదంతా నిండిపోతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మీకు కనిపిస్తుంది అదంతా డ్యాము. అటు నుంచి ఇట్లా వచ్చేస్తుంది, అక్కడ నుంచి ఇదంతా వచ్చేసి ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదంతా మత్తడి మొత్తం దుంకేస్తుంది అన్నమాట. ఇక మనం ఇక్కడ దాకా రానికి చాలా కష్టపడ్డాం. మీరు ఒక లైక్, షేర్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేసారు అనుకో, ఇంకిన్ని చాలా వీడియోలు తీస్తాను మీకోసం. ఇక్కడ వచ్చేసి శిలాపలకం ఉంది. దాని మీద ఏముందో ఒకసారి చూడండి. అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఎంత వైట్ కట్టారు, ఎంత ఉంది, అదంతా ఉంది. ఒకసారి నాకు సరిగ్గా అర్థం కాదన్నమాట. మీరు చూడండి, చూసుకోండి ఇక్కడ ఏముందో, ఇక్కడ ఎంత ఉంది, ఏముంది అంత టోటల్గా డీటెయిల్స్ మొత్తం ఉందన్నమాట. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదే బైక్ పైన వచ్చామన్నమాట. సో గాయ్స్, ఇదంతా చూసుకున్నట్టయితే ఇదంతా చెరువు అన్నమాట. అది అనిపిస్తుందా? 20వ శతాబ్దం కింద కట్టిన బంగ్లా, అంటే 100 ఏళ్ల క్రితం కట్టిన బంగ్లా. పదండి దీనిపైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే దాదాపు 100 ఏళ్ల క్రితం కట్టిన భవనం మీద ఉన్నామన్నమాట. ఒక ఇల్లు కాదు, అసలైన భవనం. బ్రిటిష్ వారు కట్టిన భవనం అన్నమాట ఇది. ఒక్కసారి చూపిస్తా చూడండి, అదిరిపోతుంది. ఈ టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ నది ఎలా ప్రవహిస్తుందో మీకు అర్థమవుతుంది. అప్పట్లోనే రాతి కట్టడి కట్టిర్రంటే, సిమెంట్ అండ్ గ్రానైట్తో కట్టిర్రంటేనే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో మన వినయ్ అన్నమాట. హైలైట్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ రాళ్ళతోనే, గ్రానైట్ రాళ్ళతోనే, అప్పట్లో గ్రానైట్ రాళ్ళతోనే, అసలు దాన్ని ఇటుకలు వాడలేదు, గ్రానైట్తోనే, మొత్తం గ్రానైట్ రాళ్ళతోని. అండ్ దాన్ని ఏమంటారు, సిమెంట్ కూడా కాదు, ఇక్కడ గ్రానైట్ రాళ్ళతోని అండ్ సున్నంతో కట్టారు అన్నమాట. ఇదంతా ఎంత గట్టిగా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఏమి లేకుండా గ్రానైట్ రాళ్ళతోని ఇంత అద్భుతంగా ఉందంటే ఇదే హైలైట్ అన్నమాట. ఈ భవనానికి ఒక్కసారి చూసుకోండి, ఎంత గ్రానైట్ ఇదంతా రాయే. ఇదంతా అసలు ఇక్కడ ఇది ఒకటే కాదన్నమాట, ఇలాంటి ఇంకా 2-3 ఉన్నాయి. నేను చూపిస్తా, జూమ్ చేసి మరి చూపిస్తాం మేము నీకోసం. చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు ఉండేసరికి వాష్రూమ్స్ కానీ, అక్కడ ఇల్లు కానీ ఎంత అద్భుతంగా కట్టారంటే బ్రిటిషర్స్. అప్పటి కాలంలో సిమెంట్ లేదు అండ్ ఇటుకలు కూడా లేవు కాబట్టి మొత్తం గ్రానైట్తోనే మొత్తం కట్టేశారు. అప్పట్లో మనం అంటే స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ కాలంలోనే 100 సంవత్సరాల క్రితం ఇల్లు భవనం కట్టి అలానే స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు. అది చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే మనం బిల్డింగ్ పైన ఇక్కడ నుంచి దిగుతారన్నమాట. ఇక్కడ నుంచి దిగి ఇదంతా స్విమ్మింగ్ పూల్, ఎప్పుడు తాగి పడేశారు కానీ ఇది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు స్నానం చేసేవాళ్ళు అప్పటి కాలంలో. ఇదంతా వచ్చేసి హాల్ అన్నమాట. అప్పటి కాలంలోనే ఎలా కట్టారు చూడండి. ఆ సలాకలు మధ్యలో చూసారా ఎట్లున్నాయో, అండ్ ఈ విండోస్ కూడా ఎట్లున్నాయో చూసారా, అసలు మామూలుగా లేవు. అప్పటి కాలంలోనే ఇలా చేశారంటే ఇక్కడ 4 వ్యూస్. ఇక్కడ నుంచి చూస్తేనేమో చెరువు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తేనేమో మన మత్తడి దుంకుతుంది అంటారు కదా తెలుగులో, ఆ మత్తడి అనేది ఇక్కడ నుంచి దీని మీదకే దుంకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలానే ఇది ఎందుకు కట్టారు, ఇక్కడ నుంచి అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అప్పటి కాలంలో ఇవంతా కట్టేవాళ్ళు. ఇదంతా చేపియడానికి ఇల్లు భవనం అని నిర్మించారు. ఇల్లు భవనం కూడా ఎలా నిర్మించారంటే అక్కడ కనిపిస్తుందా ఆ కట్టడం మొత్తం ఇక్కడ నుంచి, అంటే ఈ ప్లేస్ నుంచి చూడడానికి అదంతా కట్టేటప్పుడు చూడడానికి ఈ ప్లేస్ నిర్మించారన్నమాట. అది కనిపిస్తుంది కదా. అదే కాకుండా ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు వస్తే బ్రిటిషర్స్ అప్పటి కాలంలోనే 100 years బ్యాకే
ఇది వచ్చేసి ఇదేంటి అంటే బాత్రూమ్ అన్నమాట. ఇది వాష్రూమ్. ఇది కనిపిస్తుందా, ఇందులోనే టాయిలెట్ పోయేది, వాష్రూమ్ పోయేది ఇక్కడనే. ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు. అయినా అప్పటి కాలంలోనే 100 years బ్యాక్ వీళ్ళు కట్టారంటే హైలైట్ అసలు. ఈ నుంచి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మొత్తం కనిపించేస్తుంది. ఇక్కడ కూడా హైలైట్ ఇది. ఈ నుంచి అప్పటి కాలంలోనే ఇక్కడ దాన్ని పైపులు అవోటి వీడు వాడారంటే హైలైట్ ఇక్కడ. ఈ నుంచి వచ్చేసి మీరు చూసినట్టయితే పైన ఉన్నాం కదా మనం, ఇక్కడ పక్కన ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ బ్రిటిషర్స్ కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి భవనాలు ఉన్నాయన్నమాట. ఆ భవనాలు మనం నేరుగా ఇక్కడ నుంచి చూసుకోనికి అక్కడ కట్టారన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం లోపలికి బెడ్రూమ్కి వెళ్తాం కదా, రూమ్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మెట్ల ఎక్కగానే ఇక్కడ నుంచి పైనుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూడనీకి ఇక్కడనే కట్టారన్నమాట. ఇది ఇక్కడ విండోస్ ఉంటాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్ మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్లు డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవాలి. మనం ఇదంతా చూస్తే చెప్పినా కదా, ఇవన్నీ మెట్లు అన్నమాట. అప్పటి కాలంలోనే ఈ మెట్లు ఎట్లా అంటే రాయితోని గ్రానైట్తోని కట్టారనమాట. ఈ మెట్లు కూడా ఎక్కడానికి చాలా గుండ్రంగా కట్టారు, అద్భుతంగా. మనం పైనుండి చూసాం కదా, ఇప్పుడు మనం కిందికి ఇట్లా మెట్ల మీదకి వచ్చినామన్నా కదా, ఇదంతా వరండా. ఇక్కడనే ఆ పాలేర్లు వాళ్ళకి బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు కింద లోలో ఉంటారు కదా, వాళ్ళ పియ్యలు ఇట్లా ఇదన్నమాట. ఇక్కడ వాళ్ళు కూర్చునేవారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. ఇక్కడ టీ కాఫీ లేదంటే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అన్నమాట. ఇది వచ్చేసి ఇదంతా హాల్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంకో రూమ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇదంతా వచ్చేసి ఇది హాల్స్ అన్నమాట. ఇక్కడ ఇది వరండా వచ్చేసి. ఇక్కడ పిల్లర్స్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా కట్టారో. యాక్చువల్లీ పిల్లర్స్ కూడా మీరు ఏదో ఒకటి వేసి కట్టారనుకుంటే అది భ్రమనే. ఇప్పటికి నాకు నమ్మశక్యంగా ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుందా ఈ రాయి, గ్రానైట్ రాయి అన్నమాట. ఈ రాయి చూస్తేనే హైలైట్ అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, అక్కడ సున్నం వేశారు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు చూసినట్టయితే కూడా మీరు మొత్తం రాళ్ళతోనే, మొత్తం సిమెంటు కాదు, మొత్తం రాళ్ళు, దాన్ని ఏమంటారు సున్నంతోనే ఇంత ఘనం కట్టారు వీళ్ళు అప్పటి కాలంలోనే. ఇది మామూలైన ఇల్లు కాదు, ఒక భవనం. బ్రిటిష్ వారు అప్పటి కాలంలోనే ఈ డ్యామ్ను కట్టనీకి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న భవనం ఇది. డ్యామ్ కట్టనీకి వీళ్ళు ఇక్కడ ఉండడానికి, అప్పుడప్పుడు వచ్చి పోనీకి, ఉండడానికి ఏం లేదని చేసుకున్న భవనమే. ఇదంతా ఎవరి సొమ్ము? ఇదంతా మన సొమ్మే, వాళ్ళ సొమ్ము కాదు. మన సొమ్ముతోని, మన పన్నుతోని కట్టిన భవనం ఇది. అవునా కాదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అక్కడనే కాకుండా ఈ చెరువు చుట్టుపక్కల అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తున్నాయి చూసారా? మీరు చూసినట్టయితే ఇలాంటి రాతి కట్టడి కేవలం రాయితోనే కట్టారన్నమాట. అది గ్రానైట్తోనే, ఇంకా దేనితోని కాదు. సో నేను ఇప్పటిదాకా చెప్పిన కదా ఆ భవనం నుంచి స్ట్రైట్గా ఇక్కడనే ఇంజనీర్లని మొత్తం చూసేది ఎలా కడుతున్నారని. ఇక్కడ నుంచే పైనుంచి చూసి వాటర్ నుంచి ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. అలానే ఇక్కడ ఇంజనీర్లు కడుతుంటే పైనుంచి కరెక్ట్ పనిచేస్తారో లేదో చూస్తారన్నమాట. అందుకని ఆ భవనం కట్టారు. ఇదంతా చూస్తే ఇది మత్తడి, దీని మీదకే ఇట్లా దుంకి అటు నుంచి అటు ఇక్కడ చూస్తారా ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కూడా సేమ్ ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్. చాలా వీడియోస్ వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ రాకేష్ గౌడ్.